హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ఘనత మహిమ కలుగును గాక. మనకందరికీ బాగా తెలిసిన కీర్తన 103వ కీర్తన. ఆ 103వ కీర్తనలో భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకరణలు దేనిని మరువకము. ఆమేన్, హల్లెలూయా. అంటే మనుషునికి మర్చిపోయే స్వభావం ఉంటుంది. ఆమేన్. ఎంత గొప్ప వాళ్ళు కానీ, ఎంత మంచి వాళ్ళని కానీ, ఎంత దేవుని తెలుసుకోకపోయినా మానవ స్వభావం ఏంటంటే దేవుని యొక్క చేసిన మేలును దేవుణ్ణి మర్చిపోయే స్వభావం ఉంటుంది. కనుక భక్తుడు తనను కూడా జ్ఞాపకం చేసుకొని చెప్తాడు, ఆయన చేసిన మేలు దేవుని మర్చిపో, నా ప్రాణము అంటే తనతో తను చెప్పుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితానికి ఆశీర్వాదము అదే. ఆమేన్. మనము అది లేకపోతే మన విశ్వాసాలమే కాము. ఆమేన్. ఇంకా భక్తుడు అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదాను. ఆ యొక్క విశ్వాసం ప్రకటన చేయడం అది. ఆమేన్. విశ్వాసం తను ఈ మనిషిగా జీవించిన దినంలో నివాసం చేయడం గురించి మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా మీకు? అసలు ఆ మందిరం ఏంటో తెలుసా? నూతన యెరూషలేము. ఆమేన్, హల్లెలూయా. చిరకాలం నేను ఈ నూతన యెరూషలేములో నేను ఉంటాను అనే విశ్వాసాన్ని. ఆమేన్. అటువంటి విశ్వాసంతో మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ జీవితకాలం కొరకు మాత్రమే మన భక్తి ఉండకూడదు, కానీ మన భక్తి అనుదినం నూతనపరచబడుతూ ఉండాలి. ఆమేన్. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటేనే నేను దేవుని స్తుతించగలవు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మేలు చేసిన మేలు మనం జ్ఞాపకం ఉంటేనే మనం ఆయన ఆరాధించగలం. ఆమేన్, హల్లెలూయా. నా యొక్క బాధ్యత, ఒక ఆరాధకునిగా నా యొక్క బాధ్యత ఏంటంటే, నేను నా దేవుడిని స్తుతిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించను. నీవు కూడా నువ్వు ప్రోత్సహించుకొని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఆమేన్. అటు విధంగా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆమేన్. అది నీ ఇష్టాన్ని, నీ అంతరంగ పురుషుని యొక్క ఇష్టమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. భక్తుడు లేడు మాట్లాడుచున్నట్టుగా నీవు కూడా, నా ప్రాణమా, నా అంతరంగము సమస్తమా, నీ దేవుని స్తుతించి నువ్వు నీ దేవుడిని సన్నిధించమని నువ్వు చెప్పగల స్థితిలో ఉండాలని దేవుడు మాట్లాడుచు. అందరూ లేచి నిలబడి మన 2 చేతులు ఆయన వైపు చాచి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ జీవితం ఆయన ఇచ్చింది కాదా? ఆయన చూపిన కృప కాదా? నీ మంచితనమా, నీ గొప్పదనమా, నీ జ్ఞానమా, నీ బలమా, నీ ధనమా? ఏది కాదు ప్రభా, నీ కృపయే అని ఆయనకు వందనాలు చెల్లించు. 2 చేతులు ఆయన వైపు చాచి ఆయనకు వందనాలు చెల్లించి ఆయన సన్నిధిలో మనం ప్రవేశిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలని హృదయం తెరిచి ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. మాల తెరిచి మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు ప్రభా, నాయన నిరంతరము నా ప్రభా, నా తండ్రి స్తోత్రార్హుడు అయిన ప్రభా, నా తండ్రి పరమందు కోటాను కోట్ల దూతలతోనూ శరాపుల మధ్యను కెరూబుల మధ్యను నా ప్రభా, నా తండ్రి నేను నిరంతరము పొగడబడుచున్న గొప్ప దేవుడు రాజా, నీకే స్తోత్రాలు దేవ. ఇదిగో నా తండ్రి భూజనులమైన మా ప్రభా, మా మధ్యను మాలోను ప్రభా, నా తండ్రి మాతో నివాసం ఉండి నా ప్రభా, నా తండ్రి నేను అయా మేము చేయు నా ప్రభా స్థుతులపై నా తండ్రి నా ఆసీనుడు కావాలని నా ప్రభా, నా తండ్రి నేను మాకంటే ముందుగానే ఈ స్థలం నందు నా ప్రభా, నా తండ్రి నేను అయా నీవు ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవ. ఇదిగో నా తండ్రి నేను మా యొక్క జీవితం ప్రభా, నా తండ్రి మా యొక్క హృదయాలు నా ప్రభా, నా తండ్రి మా తలంపులు ఆలోచనలు సమస్తము నీ పాదములు ఎదుట పెడుతున్నాం నా ప్రభా. కేవలం నా ప్రభా మా దృష్టి యావత్తు నా తండ్రి నీపై ఉంచి నా ప్రభా, కేవలం నిన్నే ధ్యానించుటకు, నిన్నే ఘనపరచుటకు, నిన్నే సేవించుటకు నా తండ్రి నేను మా హృదయాలను సిద్ధపరచమని అడుగుచున్నాను రాజా, నీకే స్తోత్రాలు. ఓ నా ప్రభా, నా తండ్రి నేను
దేవా నీ యొక్క మెండైన ఆత్మ సన్నిధి నా తండ్రి మా మధ్య బహు బలముగా దిగునుగాక దేవా. ఇదిగో నా ప్రభా నా తండ్రి నైనా నీ చేతులకు అప్పగించుకొనిచున్నాం ప్రభా నైనా నా తండ్రి నైనా నీకే లోబడుచున్నాం ప్రభా. నీకే స్తోత్రం నా తండ్రి నైనా నీ అభిషేకం నా ప్రభా మెండుగా దిగిరానిము యేసు. నీకే స్తోత్రాలు 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 ప్రభా నా తండ్రి నైనా దేవ. ఇదిగో నా ప్రభా నా తండ్రి నైనా ఎటువంటి ఆటంకము అంతరాయము కలగకుండా నా ప్రభా నా తండ్రి నీ సన్నిధిని మేము నా ప్రభా ఉత్సహించి ఆనందించినట్లు నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నా తండ్రి మెట్టుకున్న ప్రభా నడిపించిన నీ దాసుని నా ప్రభా నా తండ్రి నా అయా వాక్యం విత్తన ఉన్నటువంటి నీ దాసుని నా ప్రభా నా తండ్రి నీ మెండైన అభిషేకంతో నింపిన ప్రభా నా తండ్రి నా ఓ నా ప్రభా ఈ దినము నా ప్రభా మాకు కావలసినటువంటి నా తండ్రి నా అయా ఆహారము నా ప్రభా నా తండ్రి నా దేవా నీవే నా తండ్రి అనుగ్రహించి నీవే నా తండ్రి నా ఓ మా యొక్క ఆత్మలను బలపరిచిన తండ్రి నా సంధించి స్పందింపజేయమని మహిమ ఘనత ప్రభావాన్ని పరిశుద్ధ నామముకే చెల్లించుకుంటూ నజరేయుడని యేసు నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవే. ఆమేన్. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు నాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియో తండ్రియో నీవేనయ్యా, పెంచి దాదేవి నీవేనయ్యా. తల్లియో తండ్రియో నీవేనయ్యా, పెంచి దాదేవి నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా నోరు తెరిచి దేవుని స్తుతించు. పోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, మాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. మా యొక్క సౌందర్యం నీవేనయ్యా, మాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు నాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించు
వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు. విశ్వాసంతో ఆమేన్. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో పడాలి. పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభునామమునకు స్తుతిద్దాం. సేమ్ స్కేల్ ఎఫ్. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయం. చెప్దాం యేసు నామము. నువ్వు నమ్ముతున్నావా? ఆమేన్. నమ్మనట్లయితే దేవుని స్తుతించు. ఒప్పుకుందాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయం. ఒప్పుకోనండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్
నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచగలదు యేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నీ నోట యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లే. సంతోషంతో హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నజరేయుడైన యేసు నామం ఆమేన్. అలాగే సరైన వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును పరిశుద్ధుడగు క్రీస్తు నామము. ఆమేన్. సమస్త బాధలను తొలగించును పరిశుద్ధుడగు క్రీస్తు నామము. యేసు నామం యేసు నామము జయం జయము. పిడికిలు బిగించి ఆమేన్. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహంపై జయము నేర్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహంపై జయము నేర్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామం యేసు నామము జయం జయం. పూర్ణ బలముతో బలము తెచ్చుకొని ప్రభును స్తుతించండి. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మరోసారి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆఖరిగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకారం జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. నూతన శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని నీలో నాలో నింపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని దేవుడు బాగు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో సమస్తము సాధ్యమే. ఆమేన్. ప్రభుని స్తుతిద్దాం ఆరాధిద్దాం. ప్రభుకి మన హృదయాన్ని సమర్పించుకొని నిత్యంగా మన ప్రభు మన మధ్య ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మన మధ్యన సంచారం చేస్తున్నాడు. విశ్వాసంతో దేవుడిని ఆరాధించు, ప్రేమతో దేవుడిని ఆరాధించు. ఆయన దగ్గరగా రా. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ ఆశను చూస్తున్నాడు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి
చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై కెగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై కెగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రభువాని సన్నిధి అది ఎంతో పరిశుద్ధము, నీ సన్నిధి నీ స్వరము, ప్రభువాని స్వరము అది ఎంతో గంభీరము, నీ స్వరము నీ సన్నిధిలో నిలచుండి నిన్నారాధింతు ప్రభు నిరతం. నీ సన్నిధిలో ఆరాధిద్దాం, నిలచుండి సయా నిన్నారాధింతు ప్రభు నిరతం.
సన్నిధి ప్రభువా నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది నీ సన్నిధి నీ స్వరం యేసయ్యా ప్రభువా నీ స్వరం నాకెంతో ప్రియమైనది నీ స్వరము ఆరాధిద్దాం నీ సన్నిధిలో మోకరించి నిన్నారాధింతు ప్రభు నిరతం నీ సన్నిధిలో మోకరించి నిన్నారాధింతు ప్రభు నిరతం నీ సన్నిధి ప్రభువా నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది నీ సన్నిధి రెండు చేతులైతే నీ స్వరం యేసయ్యా ప్రభువా నీ స్వరము నాకెంతో ప్రియమైనది నీ స్వరము హల్లెలూయా హల్లెలూయా నీ స్వరము నాకు వినిపించుమయ్యా ఆరాధించండి హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణమా నీ రక్షకుని సన్నతించు హల్లెలూయా 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 నీ అంతరంగం పాడని ఓ హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా 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 నీ అంతరంగ పురుషుడు పాడని నీ అంతరంగ పురుషుడు ఆరాధించని హల్లెలూయా 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 నా రక్షకుడా హల్లెలూయా నీకే తండ్రి ఆరాధన ఓ హల్లెలూయా రబబా రీలల షలల దెరెల్లెరే రిఖదెరెరెరె షిలల మన మమ మమ ఓరి మమ షకల దెరెరెరెరెరెరెరెరె తండ్రి నీకే ఆరాధన ఏకదేవా పరిశుద్ధుడా నీకే ఆరాధన రెండు చేతులు ఆయన వైపు చాచి ఆరాధించండి మనసారా ఆరాధించండి మన నీ ప్రాణ ప్రియుని ఆరాధించు ఓ రాల సందరదరి తండ్రి నీకే ఆరాధన పరిశుద్ధుడా నీకు ఆరాధన ఏకదేవా నీకు ఆరాధన హల్లెలూయా హల్లెలూయా సమస్త మహిమకు ఘనతకు పాత్రుడు అయ్యా నీకు స్తోత్రాలయ్యా ఉదయకాలం నైనా నీ నామమును నా ప్రభా ఉచ్చరించే భాగ్యాన్ని ఇచ్చావు నీ పాదాలు ఎదుట నా ప్రభా ఇగో తండ్రి నైనా మేము ఉన్నామయ్యా నీకు వందనాలు తండ్రి ఇంతకంటే గొప్ప ధన్యత ఏదీ లేదయ్యా నీకు స్తోత్రాలు నిన్ను కలిగి ఉంటే సమస్తం కలిగి ఉన్నట్టనైనా ఇకనైనా నీ బిడ్డలను దీవించడానికి దిగి వచ్చిన ప్రభా నీకు స్తోత్రాలు
ఒక్కొక్కరినైనా ప్రభా నువ్వు దీవించవని నీకు వందనాలు, స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు. నీ ప్రజల పక్షమున నా ప్రభా నేను నీకు అర్పిస్తున్నాను. నేను తండ్రి నీకు అర్పిస్తున్న నీ కుమారుని నామమున తండ్రి నేను నీకు ఆరాధన ఇస్తున్నామయ్యా, నీకు స్తోత్రాలు. ఈ ఆరాధనగా ఇక్కడ మమ్మల్ని దీవించమని అడుగుచున్నాను. నేను నీ స్వరమును మాకు వినిపించి చేయండి అని అడుగుచున్నానయ్యా. నేను నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాను. నేను నీ బిడ్డ మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమ నీవే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి పరిశుద్ధ కనబడతాం. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యన యేసయ్య ఉన్నాడా? ఆమేన్. హల్లెలూయా. మన యేసయ్య మన మధ్యనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 100 హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. పాస్టర్ గారిని ప్రేమతో చప్పట్లతో ఆహ్వానించుకుందాం. తండ్రి దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఎదర్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి. పురుషులందరూ అంత దూరంగా వెనక కూర్చోవలసిన అవసరం లేదు. దగ్గరగా ఉంటే మంచిది. రండి, ఎదురుకు వచ్చేసేయండి. సిస్టర్స్ కూడా రావచ్చు. మరి అంత వెనకాల కూర్చోవలసిన అవసరం లేదు మనకి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఓకే, మనం వాక్యంలోనికి వెళ్దాం. గత 2 సార్ల నుంచి మీతో ఒక విషయాన్ని చెప్తూ వచ్చాను. అయితే ఒకే విషయం ఎందుకు చెప్తా ఉంటాము అని ప్రశ్నించుకుంటే ఎందుకు చెప్పుకుంటా ఉంటాం? అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు చెప్పిన అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ విషయాలు. వాటిని మనము తిరిగి నేర్చుకోవాల్సిన అవసరము ఉంటుంది. అప్పుడు ఆ యొక్క వాక్యము ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. ఆమేన్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. మన వాక్యము గత వారం విన్నాం. అయితే ఆ వారంలో విన్న వాక్యాన్ని మీ యొక్క జీవితంలో ఒకసారైనా ఏ విషయంలో అయినా మీరు దాన్ని అన్వయించుకున్నారా? దాన్ని వాడుకున్నారా? వాడుకుంటే మంచిది, లేకపోతే వాడుకోవాల్సిన విధంగా వాడుకుని దాని నుండి ప్రతిఫలం పొందారా అనేది చాలా అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు మనం రక్షించిన తర్వాత మనం ఏదో రక్షణ అయిపోయిందో, పని అయిపోయింది, తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారో అని విడిచిపెట్టలేదు. రక్షించిన తర్వాత ఈ లోకంలో ఉండి దేవుని యొక్క మహిమార్థమైన జీవితం, అంటే దేవునికి మహిమ కలిగించే జీవితము మనం ఈ లోకంలోనే జీవించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. ఒక వాక్యం గుర్తు చేస్తాను. అది యోహాను సువార్త 14:12 ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలను చేయును, మరి వీటికంటే గొప్పవిను చేయును. అక్కడ నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. ఇంగ్లీష్లో తిరిగేసి ఉంటుంది అది, అందుకని తిరిగేసి చెప్పాను మీకు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక, అక్కడ కండిషన్ ఏంటది? నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నా యందు విశ్వాసం ఉంచేవాళ్ళు నేను చేసే క్రియలు చేస్తారు. నా అర్థం ఏంటంటే, నేను తండ్రి దగ్గర వెళ్తున్నాను, నేను లేనప్పుడు ఏమంటే అక్కడ ఇంకో వాక్యం ఉంటుంది ఇంకో చోట, నేను లోకంలో ఉన్నంత కాలం లోకానికి నేను వెలుగును. అయితే అదే యేసు ప్రభువు మత్తయి సువార్త 5:14 ఏం చెప్తుంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అది ముందే చెప్తాడు. అదే విషయాన్ని ఇంకో చోట, నేను ఉన్నంత కాలం లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లేనప్పుడు మీరు లోకమునకు వెలుగు. అంటే ఇంగ్లీష్లో వీఆర్ రిప్రజెంటేటివ్స్ అంటాం, లేకపోతే ప్రతినిధులు.
యేసుకు ప్రతినిధులుగా సంఘము ఈ లోకంలో ఉంది. సంఘాన్ని ఏమంటామంటే ప్రభు యొక్క శరీరం అంటాం. ఆయన తల, మనము శరీరము. అంటే ఒక తల కనపడకుండా శరీరాన్ని చూసిన ఫలానా వ్యక్తి అని చెప్పేసుకోవచ్చు. మన దగ్గరగా అందరం కాకపోయినా మనం బాగా తెలిసిన వారు సతీష్ గారు వచ్చారు, ఆయన తల కనపడలేదు, ఇక్కడ కిందే కనపడుతుంది, సతీష్ గారిని చెప్పేయగలను. అలాగే స్వరూప్ గారిని చెప్పేయగలను, ఎందుకంటే ఆయన ఎరుగుదును కాబట్టి యేసును ఎరిగేవారు ఈ తల కనపడకపోయిన శరీరాన్ని బట్టి ఈ లోకము మనలను ప్రభు యొక్క ప్రతినిధులు లేకపోతే ప్రభు అని ఎరిగి ఉండాలి. హల్లెలూయా. మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు వంటి జీవితం మనం జీవించాలి. ప్రభు వంటి జీవితం అయితే ఒక మాట మీరు అందరూ ఒప్పుకుంటారు, మనం ఈ సంవత్సరం యొక్క వాగ్దానం ఏంటి? విజయవంతమైన సంవత్సరం. ఆ వాగ్దానం అక్కడ కనబడుతుంది, ఆదివారం వచ్చినట్టు కనబడుతుంది, ఇంట్లో వెళ్తే అక్కడ గోడ మీద ఉంటుంది, రోజు చూడడం. ఈ మధ్య ముందు చూస్తూ ఉండేవాళ్ళమేమో, అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అప్పుడేదో ఏదో అని అనుకుంటాము. నాకు విజయం ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచించుకోము కొన్నిసార్లు. లేకుండా అలాగ ఆలోచించకుండా విజయము లేని జీవితం జీవించేస్తుంటాం. అంటే మామూలుగా ఏదోలే అన్నట్లు. యేసులో మన జీవితం ప్రతి దినము కూడా ఉత్సాహముతోనూ సంతోషముతోనూ ఉండాలి. అయితే మనకు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మనకు కృంగదీసేస్తున్నాయి. కొంతమందికి నిద్ర పట్టదు, రాత్రి ఏదో ఒక సమస్య ఏదో పీడిస్తూ ఉంటుంది. ఆ పీడిస్తున్నప్పుడు కొంత సమయం ఆలోచనలు వెళ్ళిపోయి ఆలోచనల ద్వారా నిద్ర పట్టదు. అందుకే నిద్ర పట్టకపోవడం అదొక నిద్ర పట్టని ఒక రోగం ఉంది. అది కాకుండా సమస్యలు ఉన్నప్పుడు మనుషులు నిద్ర పట్టకుండా పరిస్థితి పడుతుంది. అందుకే కొంతమంది సమస్యల్ని బట్టి తాగేవాళ్ళు ఉంటారు, మాత్రలు వేసుకునేవారు ఉంటారు, ఇవన్నీ చేసుకునేవారు ఉంటారు. అయితే అక్కడ మనకు వాక్యం చెప్తుందంటే, ఇది ఆనందించుడి, మరలా మీతో చెప్పుదును ప్రభువునందు ఆనందించు. మనకు యేసులో ఆనందము కలిగింది. అయితే ఆనందించుడి అంటే మీకు ఆనందము లేనప్పుడు కూడా ఆనందించుమని అర్థం. అది ఎలాగ వీలవుతుంది అంటే, ప్రభువునందు మనకు సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు ఆనందము వస్తుంది, లేకపోతే రాదు. అయితే విశ్వాసము మనకందరికీ ఉంది. నేను ముందే చెప్పాను, అందరిలో హృదయంలో విశ్వాసం ఉంది కాబట్టి యేసు క్రీస్తు రక్షకుడని మీరందరూ నమ్ముచున్నారు, నమ్మి బాప్తిసం తీసుకున్నారు. అలాగే మీరు సంఘానికి వస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు నా రక్షకుడు, ఆయన ఆరాధించడానికి నేను వెళ్ళాలని వస్తున్నాం. అయినా వచ్చినప్పుడు మామూలుగా వచ్చేస్తుంటాము. అందుకే పాస్టర్ సతీష్ గారు నడిపించేటప్పుడు హల్లెలూయా అంటే హల్లెలూయా అని కూర్చుంటాం. మనం ఇంకా లెగము, మనకి ఇంకా పాస్టర్ గారు హల్లెలూయా మళ్ళా చెప్తున్నా హల్లెలూయా అంటారు. ఏం లేదు, అప్పుడు మీరు అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పమని పిలుస్తుంటారు. ఎందుకు చెప్పండి, ఎందుకు అంటారు? నేను చాలా మీతో మాట్లాడతాను, ఎందుకంటే వాక్యం ప్రసంగాలు చేస్తే లాభం లేదు. మేలుకోవటం అంటే మీరు నిద్ర లేచున్నారు, మీ మనస్సులో ఎందుకు వచ్చారో అది కూడా మీకు తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చారో కొన్నిసార్లు తెలియకుండా అలా కూర్చుంటాం. మనం స్తుతించడానికే వచ్చాము, ఇక్కడికి ఆరాధించడానికే వచ్చాము, ఇక్కడికి ఆయన కనపరచడానికి వచ్చాం. అలా చేయాలనే విశ్వాసం ఉంది, వచ్చాం కానీ చేయట్లేదు. అంటే మీకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసం ద్వారా వచ్చే క్రియలు మనలోంచి జరగటం లేదు. అంటే కొన్ని ఏ పనైనా మనం చేయాలంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటే పర్పస్ఫుల్లీ వీ హ్యావ్ టు డూ, అంటే అనుకుని చెయ్యాలన్నది చేస్తూ ఉండాలి, అప్పుడే అది జరుగుతుంది. గట్టిగా పాడాలన్నప్పుడు గట్టిగా పాడతాం, చప్పట్లు కొట్టాలన్నప్పుడే గట్టిగా పడతాం. కొంతమంది చప్పట్లు కొడతారు, ఎందుకు కొడతారో నాకు తెలియదు. ఇది చేతులు ముంచు, కొంతమంది ఇలా అనుకో, కొంతమంది ఇలా ఇట్లా కొంతమంది మేము మెల్లగా తాళం వేసుకునే అవసరం వచ్చిందని వేసుకునే అవసరం కొన్ని చోట్ల ఉంటుంది. తాళం మెల్లగా వేసుకొని పాట పాడవలసి వస్తుంది. అంటే కొన్నిసార్లు అలా కాకుండా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఉత్సాహంతో నేను స్తుతించాలి. అది మీ విశ్వాసానికి చాలా అవసరమైన విషయం. రెండో విషయము ప్రార్థన చేస్తున్నాం. మీరు దేవుని చిత్తం మీద మీరు ఒక ప్రాక్టికల్గా మీకు ఆ ప్రార్థన విషయంలో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం, అయితే మన ప్రార్థన భాషలో ప్రార్థనలో కొన్ని భాగాలు ఉంటాయి.
ప్రార్థన దేవునితో మాట్లాడతాం ఒకటి. రెండవది దేవుని దగ్గర నుంచి వింటాం. మనం సాధారణంగా పని చేయం. ఒప్పుకుంటారా? మన ప్రార్థన పాఠమప్పు చెప్పినట్లుగా చెప్తాం. ఏదైనా మిస్ అయిపోయామేమో మా పాఠంలో అనుకో, జాగ్రత్తగా గుర్తు చేసుకుని ఆ మాటలన్నీ ఈ రోజు నా ప్రార్థన ఫుల్గా అయిపోయింది గుర్తు చేసు ఇవాళ కొన్ని విషయాలు మిస్ అయిపోయాను నా ప్రార్థనలో. అది అంటే నా లిస్ట్. ఇంగ్లీష్లో ప్రసంగికులు ఏమంటారంటే షాపింగ్ లిస్ట్. దేవుని దగ్గరకు వచ్చినాడో నా షాపింగ్ లిస్ట్ పట్టుకెళ్ళాలి. ఇది అడిగాను, ఇది అడిగాను, క్లిక్ చేసుకుని అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి షాపింగ్ లిస్ట్ దగ్గర. అంటే ప్రార్థన అంటే అదే అని అనుకుంటున్నాము. ప్రార్థన అనే మాటకు అర్థము యాచించటమే. కరెక్టే. ఇంగ్లీష్లో కూడా ప్రే అంటే అడగటము, అంటే ఏమంటారు, తగ్గించుకొని అడగటం. ఒక దగ్గర బ్రదర్ ప్లీజ్ నాకు ఇది ఇస్తారా అని అడగటం, అది ప్రార్థన. ఇంగ్లీష్ ప్రకారంగా కూడా మామూలుగా అడగటం ఆస్క్ అండ్ ప్రే. పాత ఇంగ్లీష్లో ప్రే అనే మాటను వాడేవారు. ఐ ప్రే దీ అనే ఒక మాట అనేవారు. ఐ ప్రే దీ, హెల్ప్ మీ ప్లీజ్, అలాగనమాట. అలా నేను అడుగుచున్నాను, లేకపోతే మనం ఆర్జించుచున్నామంటాం తెలుగులో. ఆ మాటలు ఉన్నాయి. అయితే ప్రార్థనలో అడగటమే. అయితే మనకు ప్రార్థనలో అనేక విషయాలు ఉన్నాయి. దేవుని స్తుతించటం ఉంటుంది. ఒకవేళ అనుకుందాం మీకు మాట అదే అర్థం కావాలంటే ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంటే దానియేలు 9వ అధ్యాయం తీసుకోండి. 9వ అధ్యాయం తీసుకున్నప్పుడు మొదటి నుంచి చదివినప్పుడు అక్కడ దానియేలు ప్రార్థన చేయడానికి తన్ను తాను సిద్ధపరచుకోలేను అని ఉంటుంది. సిద్ధపరచుకోవాలి అవసరం. ఊరికనే వెళ్ళి ప్రార్థన చేయకూడదు. సిద్ధపడటం మీ మనస్సును ముందు అదుపులోకి తీసుకోవాలి. మనసుతో చెప్పాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఫోకస్గా ఉండాలి. నువ్వు అటు ఇటు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నీ శరీరంతో చెప్పాలి, నువ్వు విధేయతగా ఉండాలి. నేను మోకరిస్తే మోకరించడానికి నువ్వు నాకు సహకరించాలి. మోకరించడానికి లేదా చేతులు ఇవ్వడానికి నా చేతులు నాకు సహకరించాలని దేవునికి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని నా శరీరంతో చెప్పుకొని శరీరాన్ని అదుపులోకి తీసుకోవాలి. సో మనస్సును శరీరాన్ని అదుపులోకి తీసుకొని అప్పుడు నా ఆలోచనలన్నీ కూడా నా యొక్క ఆధీనంలో ఉండి దేవుని సమస్తము దేవునికి సమర్పించి అప్పుడు ప్రార్థనలో ప్రవేశించాలి. అక్కడ ఆ మాట ఉంటుంది ఇంగ్లీష్లో, హీ పర్పస్డ్ ఇన్ హిమ్సెల్ఫ్. తను ఆలోచించుకుని ప్రార్థన కూర్చుంటాడు, గోని పట్టు కట్టుకుంటాడు. అది స్థలం. ప్రార్థన ప్రత్యేకంగా ప్రతిదినంగా ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక స్థలమని ఒక విధానమని చేస్తుంటాం. అది కాకుండా దినమంతా ప్రార్థన చేయొచ్చు. పనులు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ దేవునితో కనెక్షన్ కలిగి ఉండొచ్చు. అయితే ప్రార్థనలో మనం తప్పకుండా స్తుతి, అక్కడ మనకి ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్, ఆయన గుమ్మంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రవేశించుడి, ఆయన ఆవరణలో స్తుతితో ప్రవేశించుడి. స్తుతి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడే కృతజ్ఞతలు స్తుతులు ఇవి ముందు మన ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉన్న తర్వాత అవన్నీ తర్వాత మన దానియేలు అయితే అక్కడ పాపపు ఒప్పుకోలు చేసుకుంటాడు. తన పరిస్థితిని ఒప్పుకుంటాడు. తన పూర్వీకులు మేమందరము పాపులమే ప్రభా అని చెప్తాడు. మనమైతే మేము పాపులముగా ఉంటిమి, అయితే నీ కృపచేత మమ్మల్ని రక్షించావు, నీ రక్తంలో మమ్మల్ని కడిగావు అని ఆయనకు వందనాలు చెప్పుకుంటూ మనం చెప్పుకోవాలి. మన పాపను ఒప్పుకోవాలి. ఏదైనా పాపం గుర్తుకొస్తే ప్రభు ఈ వారం ఈ మిస్ అయిపోయాను, ఇదంత సరిగా చేయలేదు, కొన్ని విషయాలు నేను తప్పిపోయాను, నన్ను క్షమించమని క్షమాపణ చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం యాచించాలి. అయితే ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. దేవుడు ప్రార్థనలో దేవునితో మాట్లాడడానికి, ఆయన్ని అడగడానికి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ ఆఫీస్లోకి వెళ్ళారు, మీరు సెలవు కావాలని అడిగారు. మీ మేనేజర్ ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు సెలవు కావాలి సార్ అని చెప్పేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతామా? ఆయన అడుగుతారు ఎప్పుడు కావాలి, మన ఫలానా 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కావాలి సార్ అని చెప్తారు. 5 నుంచి 10 వరకు అంటాడు. అవును సార్. ఆ రోజులు చూసుకుంటాడు. అక్కడ అవునని కానీ లేదా ఆ టైంలో కాదు దాని తర్వాత తీసుకో అని చెప్పడం కానీ, రెండు చెప్పే వరకు ఆగి విన్న తర్వాత అప్పుడు అక్కడ లేదు ఆయన కుదరదంటే చాలా అవసరం సార్, నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది సార్ అని చెప్తాం. ఎమర్జెన్సీ ఏంటి ఎమర్జెన్సీ అని అడుగుతారు. మళ్ళీ ఇది అంటే ఓకే నువ్వు 5 అంటున్నావు కదా, ఓకే అయితే ఒక పని చేయి, 5కి వెళ్ళి నువ్వు 10 వరకు ఉండొద్దు, 7 వరకు వచ్చేసాయి అంటాడు. నా 9 వరకు వచ్చేసాయి అంటాడు. 9 వరకు మనకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వచ్చేయమంటాడు. ఇలాగా నీవు నీ అధికారితో మాట్లాడుచున్నావు.
నీవు దేవునితో అడిగావు ఏదైనా విషయాన్ని, అది నీకు ఇస్తాడా లేదా, ఏదో ఇస్తే ఇస్తాడో లేకపోతే లేదని వెళ్ళిపోవడం కాదు. మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసముతో దేవుని దగ్గర మాట్లాడే విధానం ఏంటి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుని దగ్గర అడగాలి. అయితే విశ్వాసమును బట్టి మీకు చెప్పిన విషయం ఏంటంటే మనము నమ్మినది దేవుని దగ్గర నమ్ముచు అడిగిన తర్వాత మనం నమ్మినది మనకు దొరికినని, ఇదే విషయంలో అయితే మనకు కావాలో ఆ విషయాన్ని మనము నోటితో చెప్పుకొని ఆ పరిస్థితిని మన ఆధీనంలోనికి తీసుకోవాలి. ఆజ్ఞాపించాలి. తర్వాత ఆజ్ఞాపించిన తర్వాత దేవునికి ప్రభా నువ్వు నాకు ఇది చేసావు, నువ్వు నాకు జవాబిచ్చావు అని వందనాలు చెప్పాలి. ముందే మీరు అడిగింది మీ కళ్ళకు కనబడకపోవచ్చు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుందంటే ఏం చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీయులకు 2:9 ఇందుకు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంకు గోచరం కాలేదు అని రాయబడి ఉంది. నెక్స్ట్ వచనం కూడా చెప్పండి. అయితే మనకంటే ఎవరు చెప్పండి, మీకు తెలుస్తుందా? మనకంటే ఎవరు? మనకని లేమలేదు, ఇక పర్సనల్గా చెప్పండి. నాకైతే వాటిని తన ఆత్మను బయలుపరిచి ఉన్నాడు. అంటే నీవు ఆత్మలో కనెక్షన్ కలిగి ఉంటే దేవునితో నీవు ఏది అడిగావో అది నీకు ఆత్మలోనే తెలిసిపోతుంది. అందుకే ఆత్మలో తెలిసిపోతుంది కాబట్టి వందనం చెప్పి బయటికి వెళ్తావు. నీవు దొరికింది అన్నప్పుడు దొరికినట్లుగా ఉంటావు కానీ దొరకనట్లుగా ఉండకూడదు. అంటే నువ్వు స్వస్థత కొరకు అడిగినప్పుడు నాకు స్వస్థత కలిగింది, దేవునికి స్తోత్రం ప్రభా, జరిగింది నాకు ఇది కాబట్టి నీకు వందనాలు. అప్పుడు ఇంకా నొప్పి వస్తుందా? నొప్పి ఉంది కానీ స్తోత్రం ప్రభా, నువ్వు నాకు స్వస్థత ఇచ్చావు ప్రభా, నాకు స్తోత్రం. నాకు ఏదో ఎక్కడ నొప్పి ఉందో చూసుకొని నాకు స్వస్థత కలిగింది, నేను బాగా ఉంటాను, కరెక్ట్గా నడుచుకుంటాను అని విశ్వాసముతో నీవు ఉన్నప్పుడు విశ్వాసం యొక్క ఫలితాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి మనకు విశ్వాసం కలగడానికి ఒక పద్ధతిని ఏర్పరిచాడు దేవుడు. ఆ విశ్వాసం కలిగే పద్ధతి ఏంటంటే మొదట ఆ విశ్వాసం కలగాలంటే ఊరికనే కలగదు. దానికి కనీసం ఒక పునాది ఉండాలి, దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారం ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు కాబట్టి అది జరుగుతుందంటే ఆ అన్న మాటలను మనము పదే పదే వినుచున్నప్పుడు కలుగుతుంది. ఇప్పుడు నేను మీకు గత వారం చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈ మాటను బట్టి మీ హృదయంలో విశ్వాసం యొక్క పునాది ఇంకా బలపడాలి. అందుకే వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 10:17లో ఈ మాట మీకు తెలుసు, మీరు చాలామంది నోట్ చెప్పగలరు. వినుట వలన కలుగును, మనకు తెలుసు. అయితే మీకు విశ్వాసం ఇంకా కలగటం లేదు అంటే మీరు చేయవలసిన పని ఏంటి? ఏం చేయాలి? వినాలి. వినడానికి గల అవకాశాలు ఏమున్నా ఏమి వినాలి? ఇప్పుడు నువ్వు ఏమంటే లేకపోతే ఎలాగ వినాలంటే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దీని అర్థం ఏంటంటే వాక్యము వినుట వలన కలుగును అని కాకపోయినా దీని అర్థము క్రీస్తు మాట ప్రకటించబడినప్పుడు అది వినుట అనే అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు క్రీస్తు మాట మీకు ప్రకటించబడుతున్నది కాబట్టి మీరు వినుచున్నారు. వినుట దానివల్ల కలుగుతుంది. క్రీస్తు మాట ప్రకటించినప్పుడల్లా వినడానికి మనము సిద్ధపడి ఉన్నట్లయితే అప్పుడు వింటాము. అప్పుడు విన్నప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది. కలిగినది ఒక వినిన విషయము మరిచిపోతే దేని గురించి విశ్వసించడానికి సిద్ధం చేసుకున్నామో విడిచిపెట్టేస్తాం. హల్లెలూయా. సో నేను చెప్పే విషయం ఏంటంటే వింటూ ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటాడంటే కొన్ని భాషలో వినుట విశ్వాసం కాదు, వింటూ ఉండాలి. దేవుని వాక్యం వినాలంటే ఎవరైనా ప్రకటించాలి. వేరే విధం ఏంటంటే మీరు చదవాలి. మీరు చాలాసార్లు వాక్యము చదివినప్పుడు మీరు అందరూ వాక్యం చదువుతారు. చాలామంది, కొంతమంది చదవరేమో నాకు తెలియదు కానీ చదువుతున్నారని నమ్ముచున్నాను. అయితే వాక్యము కూడా ముందు చెప్పిన ప్రార్థన అప్పు చెప్పాలి కాబట్టి పాఠం అప్పు చెప్పాలి కాబట్టి అప్పు చెప్పిన ప్రార్థన చేసుకుని అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, మార్నింగ్ ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, పనికి వెళ్ళిపోవడం చేస్తుంటాం. అయితే చదివినప్పుడు కూడా నేను వాక్యం చదవాలి కదా, ఆ అధ్యాయము లేదా సగం అధ్యాయము లేదా 10 వచనాలు ఆ టక చదివేసుకుని నేను 10 వచనాలు చదువుకున్నాను.
జస్ట్ ఇంట్లో నుంచి బయట వెళ్ళగానే ఏమి చదివాలని మీరు ఆలోచించి చదివిన మాటలు ఒక ముక్కన గుర్తు రాకపోతే మీరు విన్నారా? మీకు చదివింది మీరు విన్నారా? మీకు ఏమైనా గుర్తుందా? చదివిన మాట ఏమైనా అర్థమైందా? వాక్యము చదివితే మీరు ఆశీర్వదించబడతారని అనుకోవద్దు. వాక్యము చదివితే మీరు ఆశీర్వదించబడతారు, అది నా పని అయింది అంటే మీకు ఏమీ లాభం కాదు. వాక్యము చదివి దానిని గ్రహించి ఆ అర్థము చెప్పిన మాటలు, దాంట్లో నీకు ఆజ్ఞలు ఉంటాయి, నీకు ఆదరణ ఉంటుంది, నేను బలపరిచే మాటలు ఉంటాయి, నీకున్న కష్టం నుంచి విడిపించే మాటలు ఉంటాయి, లేకపోతే నీలో ఉన్న తప్పులు చూపించే మాటలు ఉంటాయి. వాటిని చూసి అది చెప్పింది, అరే ఈ మాట చెప్తాడు, ఈ విషయంలో నేను వెనకబడి ఉన్నాను, మార్చుకోవాలి అని చేసుకున్న మార్పు తీసుకున్న తర్వాత వాక్యాన్ని అప్పుడు ఆ లోపలికి తీసుకోవడం, అది వినుట అంటే. ఒక మాట చెప్పినప్పుడు, బ్రదర్ మీకు ఏదో మాట చెప్పేసాను అని విన్నారు, వెళ్ళిపోయారు, నేను ఏం చెప్పాను కూడా గుర్తులేదు అనుకోండి, ఏంటి లాభం? కాబట్టి వినుట వలన మీకు విశ్వాసము కలగాలంటే దేవుని వాక్యమును పట్టి కొన్ని వాగ్దానాలను ప్రత్యేకంగా వీలైతే కాదు, వీలు చేసుకొని తప్పకుండా కంఠతా పెట్టాలి. ఆ వాగ్దానంలో ఉన్న సరి అయిన అర్థాన్ని గ్రహించాలి. పైన చదివినప్పుడు ఒక అర్థం ఉంటుంది, అంతరంలో మరొక అర్థం ఉంటుంది. ఆ అర్థాలను అర్థం చేసుకోవాలంటే ముందు ఇందాక 1 కొరింథీయుల పత్రిక 2:9 చదవం కదా, ఆత్మ వలన ఆయన బయలుపరుస్తాడు, మనకు దాచి ఉంచిన వాటిని ఆత్మలో మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మతో మీరు సంబంధము కలిగి ఆయనతో సహవాసము చేసే అలవాటు మీకున్నట్లయితే ఆత్మ వలన అనేకమైనటువంటి మరి గుప్తమైన విషయాలను మనకు నేర్పిస్తా అంటాడు. అక్కడ ఇర్మియా గ్రంథము ఎవరైనా చూడండి, 33:3 ఒకసారి చూడండి, తర్వాత 29:11 ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 33:3 ఎవరైనా గట్టిగా చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. ఏం చెప్తున్నాడు అక్కడ? వాక్యం చెప్తున్నాడు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? నాకు మొరపెట్టినప్పుడు ఏం చేస్తాను? నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు ఇస్తాను. అంటే నాకు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తాను అని నాకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన జవాబిస్తాడు. అంతేకాదు, ఇంకేమన్నంటే నీవు గ్రహింపలేంటి, నువ్వు గ్రహింపలేవని కాదు, నీవు ఉన్న పాటు నీవు సాధారణంగా నీవు గ్రహింపలేనివి, అంటే నీకు సాధారణంగా నీకు అర్థం కానివి, ఎవరైనా చెప్తే నీకు అర్థం కాని విషయాలను నేనేం చేస్తానంటే గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును, నీకు అర్థం కానివన్నీ అర్థమైనట్టుగా చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు అటువంటి మరి ధ్యేయం కలిగి దేవుని సన్నిధిలోకి మనకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. దేవుని యొక్క వాక్యాలను ఉన్న లోతులో అర్థము చేసుకున్నప్పుడు దేవునికి నీకున్నటువంటి కనెక్షన్ నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు ఏదో జస్ట్ రక్షణ చేసి పక్కన పెట్టడానికి కాదు, ఒక సంబంధం కలిగి ఆయన ద్వారా బలం పొంది మరి విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదే ఇర్మియా గ్రంథము 29:11 చూసినట్లయితే, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అవి సంగతులు ఏంటంటే, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే ఒక 2 తర్వాత కూడా చదువుదాం. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకించు. అక్కడ వాగ్దానం మీద వాగ్దానం. మీ కొరకు ప్లాన్స్ వేశాను, ఉద్దేశించు, నీ కోసం ఉద్దేశాలు ఉన్నాయి, అవి నీకు మంచి కొరకే, నీకు చెడు చేయడానికి కొరకు కాదు. ఏదైనా నీ ముందు వచ్చిన ఒక ప్లాన్ వచ్చింది, ఒక పరిస్థితి, ఆ పరిస్థితిలో కూడా నీకు మంచి చేయడానికి, ఆ పరిస్థితి ద్వారా నీకు మార్గం తెరుస్తాను. అన్ని మంచి ఉద్దేశంలే నీ కొరకు నేను దాచి ఉంచాను. అంతేకాదు, మీరు మొరపెట్టినప్పుడు అవి నాకు ప్రార్థన చేతి ఒత్తిరేని నేను మీకు మనం ఆలకిస్తాను. నెక్స్ట్ వచ్చిన గురించి, మీరు నన్ను వెదకని ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచార. అక్కడ ఏంటంటే వెతకటం వేరు, పూర్ణ మనస్సుతో వెతకటం వేరు.
అప్పుడు మీరు దేవుణ్ణి కనుగొనట్లేదు, దేవుని స్వరం వింటలేదు, దేవుని మాట అర్థం చేయట్లేదు. కారణం ఏంటంటే మీరు అప్పు చెప్పినట్లుగా ప్రార్థన చేస్తే మీకు లాభం లేదు. మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆయన నాతో మాట్లాడాలి అనే ఆశతో, ఆయన ద్వారా నేను జవాబు పొందుకోవాలి అనే ఆశతో, నేను నాకు ఒక పని చేస్తున్నాను క్రైస్తవుని కాబట్టి. ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువలో ఎక్కువ మంది క్రైస్తవులకి ఇది సమస్య. వారు జీవించవలసిన జయం వారిలో లేదు, వారు జీవించవలసిన పరిశుద్ధత వారిలో లేదు, జీవించవలసిన విధానం లేదు. కాబట్టి కష్టాలు నష్టాలు జీవిస్తున్నారు. ప్రభు అందుకే అంటాడు, నేను తిరిగి వచ్చినప్పుడు లోకంలో విశ్వాసాన్ని కనుగొంటానా ప్రశ్నిస్తాడు. నేను తిరిగి వచ్చినప్పుడు లోకంలో విశ్వాసాన్ని కనుగొంటాను అంటాడు. అయితే ఇంకా అంటాడు, నా మార్గం ఇరుకు మార్గం, కొద్దిమంది ప్రవేశిస్తారు. అర్థమైందా మీకు ఆ మాట అర్థం? ఇక్కడ మీకు అందరికీ చెప్పాను అనుకోండి, ఈరోజు మీలో కొద్దిమందే బయటకు వెళ్తాం, మిగతా అందరు ఇక్కడ ఉండిపోతారని అనుకోండి. ఆ కొద్ది మందిలో నేను ఉన్నాను ఆలోచించుకోవాలి. కొంతమంది వెళ్ళనిస్తాను, మిగతా వెళ్ళను, దాంట్లో నేను తీసుకొచ్చి తలిపేసేస్తాను అన్నాను అనుకోండి. అరే నేను ఉంటానా వెళ్ళనా అని మీకు ఒక భయం వస్తుంది. ఇరుకు ద్వారం ప్రవేశించ ప్రయాసపడు, ఎందుకంటే కొద్దిమందే వెళ్తారు. ఈ మాట చాలా భయం కలిగించే మాటే. ఎందుకంటే లోకంలో క్రిస్టియన్స్ ఎంతమంది పర్సంటేజ్ ఉన్నారు, లేకపోతే జనాభా ఉన్నట్టు ఒక మంచి నంబర్ కనపడుతుంది మనకి. పెద్ద నంబరే, బిలియన్స్, 2 బిలియన్స్ పైన ఉంది. అయితే 8 బిలియన్ 8 బిలియన్స్ మనుషులలో 2 బిలియన్స్ ఉంటే గొప్ప కాదు, అదే తక్కువ. ఆ ఉన్న 2 బిలియన్స్ అనేది చాలా గొప్ప నంబర్. ఏమన్నా లెక్కేసుకుంటే ఎన్ని సున్నాలు మనకి ఇంకా తెలియదు. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వేస్తే బిలియన్ వస్తుందో మనకు తెలియదు. ఎవరైనా ఇస్తారని చెప్తే తెలుస్తుంది. 9 సున్నాలు అది. అయితే అంతమందిలో ఎంతమంది ఆయన దగ్గర ప్రవేశిస్తారు? ఎంతమంది యేసు ప్రభు మరి మధ్యాకాశానికి వచ్చి మరి తన సంఘాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఈ 2 బిలియన్స్లో ఎంతమంది వెళ్తారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమందికి అర్థమైంది వారు ఏమి చేయాలో అనే విషయం అర్థమైందా? మనకి ఇక్కడ వాగ్దానం చెప్తుంది, మీరు నన్ను వెదకినేలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసినలా. అంటే మన పూర్ణ మనస్సుతో దేవుని సంధికి రావడం లేదు అని పొద్దున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. వెతకాలి. అసలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం ప్రత్యేక సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకోకపోతే ప్రార్థన చేయొద్దు. ఆ టైంలో స్పీడ్గా ఏదో 2 మాటలు చేసుకుని, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళే ముందు తలుపు దగ్గర చిన్న ప్రార్థన చేస్తాను, సురక్షితంగా తీసుకెళ్ళి ఆయన కప్పు చెప్పుకుని వెళ్ళిపోవడం అనమాట. అయితే నమ్ముతున్నాం దేవుడు తీసుకొస్తాడని నమ్ముతున్నాం కాబట్టి ఆ మాటలు పలుకుతున్నాం. అయితే దేవునితో మనం సంభాషణ చేసేవారమై ఉండాలి. సో మళ్ళీ బ్యాక్ వద్దాం. వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే అటువంటి ఆ విశ్వాసము మనకు గత వారం నేర్చుకున్నాం. ఆవగింజంతా విశ్వాసమైనా పర్వాలేదు. మీ విశ్వాసం యొక్క సైజుని దేవుడు చూడట్లేదు. విశ్వాసం ఉందా, స్థిరమైన విశ్వాసం ఉందా? ఆ విశ్వాసము, ఆ చిన్న విశ్వాసం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే ఆ చిన్న విశ్వాసంతో కొండ కూడా నీ మాట వింటుంది. అయితే అక్కడ ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతము, లేకపోతే సూత్రం. మనము లెక్కలో సూత్రాలు ఉంటాయి, మనకి ప్రతిదానికి సూత్రం ఉంటుంది, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇవన్నీ లాస్ ఉంటాయి, న్యాచురల్ లాస్, ప్రకృతి సంబంధమైనటువంటి లా. న్యూటన్స్ లా తెలుగులో ఏమంటాం? లా అంటే అది వర్డ్ లా గురించి అడుగుతున్నాను. అంటే లా అంటే న్యాయం అని తెలుసు. అయితే సిద్ధాంతం ఏంటంటే ఒక సిద్ధాంతం, ఇది ఏదైనా పైకి పడిస్తే కిందకి రావాల్సిందే, అది అక్కడ ఉండదు. అది ఎందుకు రావటం లేదు, ఎందుకు కిందకు వస్తాం పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించింది న్యూటన్కి. న్యూటన్ అందుకే భూమిలో ఏదో శక్తి ఉంది అని ఆయన తెలుసుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, ఆయనకి నేర్పించాడు. అది తెలటం వలన ఇప్పుడు మనకు విమానాలు కనుక్కున్నాం, లేకపోతే తెలియదు అది ఎందుకు. అప్పుడు ఈ శక్తిని అధిగమించిన శక్తి ప్రొడ్యూస్ చేస్తే పైకి వెళ్తాం. అర్థమైందా? కాబట్టి ఈ సూత్రాలు ఆత్మీయంగా కూడా మనకు అదే సూత్రాలు ఉన్నాయి. ప్రభు అయితే అక్కడ ఏమనంటే ఆ యొక్క మీ లూకాసు సువార్తలు కానీ, లేకపోతే మత్తయి సువార్త 17:20లో కానీ చూసినట్లయితే అక్కడ మీకు
ఆవగింజంత విశ్వాసం ఉండే వలన ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే. ఇక్కడ దేవుని యొక్క ప్రమేయం కనపట్టలేదు మనకంటే, ముందు ప్రార్థన చేసినట్లు కాదు, కనబట్టలేదు. అయితే ప్రార్థన అవసరమా లేదా అదే అక్కడే చెప్తాడు. ముందు మీకు విశ్వాసం ఉండాలి. కొండను లేపి లేకపోతే ఈ ఆర్గన్ లేపి బ్యాగ్లోకి వెళ్ళిపోవాలి అనే విశ్వాసం ఉంటే జరుగుతుంది అని చెప్తున్నాడు. అక్కడ జరుగుతుంది. విశ్వాసములో అంత శక్తి ఉంది. విశ్వాసం ద్వారా, అందుకే కింద ఏమంటాడంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. విశ్వాసం అనే చిన్న విషయం అర్థమై దాన్ని మన హృదయంలో పెట్టుకొనగలిగితే, ఆ విశ్వాసం ద్వారా జీవించగలిగితే అసాధ్యమైనది ఏది ఉండదని అక్కడ చెప్తున్నాడు. అక్కడ అప్పుడు కింద అంటాడు, దాని తర్వాత వచ్చి మాటలు ఏమంటాడంటే, తెలుగులో రాయలేదు అది, అక్కడ ఏమంటాడు ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి. దిస్ కైండ్ గోస్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఉపవాసము ప్రార్థన చేస్తేనే కానీ కొన్ని విషయాలు జరగవు. లేకపోతే ఆ పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితి, ఆ యొక్క డీమన్, ఆ యొక్క దురాత్మ పోదు. మీరు ప్రార్థన చేసి అంటే పక్కాగా ప్రార్థన. ఇప్పుడు మనము ప్రార్థన చేయడానికి వెళ్తాం, ఎక్కడికి ఆసుపత్రికి వెళ్తాం, ఎవరికోసం వారు ఆసుపత్రిలో ఉన్నారు, మన బంధువులు ఎవరో, వారికి వెళ్ళి ప్రార్థన చేసి బలపరుస్తున్నారు. ఇంట్లోనే విజిట్ చేయడానికి వెళ్ళారు. నేను ధ్యానం చేస్తున్నప్పుడు అనుకున్నాను, ముందు ఇంట్లో ప్రార్థన చేసుకుని బాగా వారి కొరకు విజ్ఞాపన చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చేసే ప్రార్థన వేరేగా ఉండాలి. అక్కడ కాదు విజ్ఞాపన చేయటం. కొన్నిసార్లు వాళ్ళు విన్న వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉండాలని మనం ఎంతో ఆయన గురించి ప్రార్థన ఏడ్చి కళ్ళు చేసి వీరి గురించి ప్రభా ప్రార్థిస్తున్నాను, ప్రభానికి సాయం చేయి ప్రభా అని అక్కడ ప్రార్థన చేయడం కాదు. నీవు వెళ్ళి అక్కడ ఆయనకు స్వస్థత కలగాలని నువ్వు ఆలోచించినట్లయితే స్వస్థత గురించి అక్కడ వెళ్ళిన తర్వాత చేసే పనికి ముందు గృహములో దేవుని దగ్గర విజ్ఞాపన చేసి అడుక్కుని, ప్రభా నీ రోజు నేను వెళుచున్నాను, నీ నామములో నీ కార్యము జరిగించు, అతనికి స్వస్థత ఇయ్యి, అతనికి సంపూర్ణ విడుదల దయచేయి, ప్రభా నువ్వు చేస్తావు, నేను పూర్తిగా నమ్మి వెళుచున్నాను, నీ నామమును అక్కడ ప్రకటించబోచున్నాను, నువ్వు స్వస్థత ఇయ్యి అని ముందు ప్రార్థన చేసుకుని వెళితే అది జరుగుతుందన్నమాట. ఇక్కడ వీళ్ళకి ఏమన్నా మీరు ప్రార్థన లేకుండా వెళ్ళి మామూలుగా జీవించేస్తా సడన్గా వెళ్ళిపోయి దెయ్యాలు పోమంటే పోవు. ఒక దెయ్యాలను పోగొట్టే పని చేయాలంటే ముందు పాస్టర్లుగా కానీ మీలో ఎవరైనా కానీ చేయాలనుకుంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రత్యేకంగా ఎవరిని గురించి ప్రార్థించాలంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని, మీ కుటుంబాన్ని శుద్ధి చేసుకుని, అన్ని విషయాలు సక్రమంగా ఉండి అప్పుడు దెయ్యమును వెళ్ళగొట్టడానికి ప్రార్థన చేయండి. లేకపోతే దెయ్యం తిరిగి కొడతాడు మనల్ని సిద్ధంగా లేకపోతే. ఎవరి దేవుల్లో ఉన్న దేవుని వాడిని పొమ్మంటే వాడిని, మనకు కొంత వాక్యాలు ఉన్నాయి, వాక్యం కనబడుతుంది. ఒక స్కేవా అనే వాడు 7 కొడుకులు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వెళ్తే యేసుక్రీస్తు నామంలో పొమ్మని, వాళ్ళకి యేసుక్రీస్తు నమ్మలేదు, ఏం లేదు. యేసుక్రీస్తునికి ఆజ్ఞాపించిన ఒక దెయ్యాన్ని అంటే యేసు తెలుసు నాకు, పౌలు తెలుసు, పౌలు ప్రకటించే యేసుక్రీస్తు, పౌలు మాకు తెలుసు, యేసుక్రీస్తు మళ్ళీ మీరెవరు అంటాడు దెయ్యం. వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ బట్టలను లాగేసి వాళ్ళు పంపించేస్తాడు. కాబట్టి సిద్ధపాటు ఉండాలి దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే. మేము ఎన్కౌంటర్ అని ఇంగ్లీష్ చర్చ్లో చేస్తుంటాం. దాంట్లో అనేక రోజులు మేము కలిసి ప్రార్థన చేసి సిద్ధపాటు చేస్తూ వస్తామన్నమాట. అయితే ఆ ప్రార్థన చేసినప్పుడు మీరు అక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ నేర్పించే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ సూత్రాన్ని మీకు ఎందుకు బాగా చెప్తున్నానంటే మీ ప్రార్థనలో కొన్ని విషయాలు ఉంటాయని చెప్పాను కదా. మొదట స్తుతి, మనం పాపం ఒప్పుకొనుట, తర్వాత ప్రార్థన చేయుట. ప్రార్థన చేసిన తర్వాత ఆ రెండో మాట అంటే మీరు దేని గురించి ప్రార్థన చేశారు, మీ యొక్క పరిస్థితిని మీరు ఆజ్ఞాపించగలిగే విశ్వాసంతో లేచి ఆ పరిస్థితిని మీరు ఆజ్ఞాపించాలి. స్వస్థత అయితే స్వస్థత, ఆర్థిక పరిస్థితి బాగుపడదు ఆర్థిక పరిస్థితి గురించి కానీ మీరు ఏది కావాలో అది వచ్చినట్లుగా మీరు ఆజ్ఞాపించాలి. ఇంకో మిస్టేక్ చేస్తాం, ఇది అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈయన దగ్గర నుంచి సాతాన్ని వెళ్ళగొట్టాలి. ప్రభా ఈయన సాతాన్ పొమ్మని నీకు ప్రార్థన చేస్తున్నాను, పనిచేయదు. ప్రభా ఇందులో ఉన్న సాతాను నువ్వు వెళ్ళగొట్టే అధికారాన్ని నువ్వు నాకు ఇచ్చావు అని నీవు ఆయనకు వందనాలు చెప్పి, ఇప్పుడు నేను
ఆయనతో మాట్లాడను, యేసు దేవునితో మాట్లాడను, వీనిలోని దురాత్మ నీకు ఆజ్ఞాపిస్తాను ఇక్కడి నుంచి పో అని దురాత్మతో మాట్లాడి దాన్ని వెళ్ళగొట్టాలి. లేకపోతే అనారోగ్యం నీలో జ్వరం నేను గద్దిస్తున్నాను, జ్వరం విడిచిపో, లేకపోతే నొప్పి పో అని ఆ నొప్పితో మాట్లాడి ఆ కరెక్ట్గా మీరు చేసే వరకు దాని యొక్క ఫలాన్ని మీరు పొందుకోరు. నేను మీకు చెప్పిన మనకు అందుకండి ప్రభా నేను ప్రార్థన చేస్తాను, దురాత్మ పోవాలని ప్రార్థన చేస్తాను, స్వస్థత కలగని ప్రార్థన చేస్తానంటే కుదరదు. స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తాను దేవుడికి చెప్పడం ఏంటి? మీకు అర్థమవుతుందా లేదా? స్వస్థత కలగాలని అడుగు, ముందు ప్రార్థనలో అడగొద్దని చెప్పట్లేదు. అడిగిన తర్వాత మీకు ఒక వాక్యం తీసుకెళ్తాను చూడండి త్వరగా. అది యోహాను సువార్త 11వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనం, అక్కడ 40వ వచనం, 40వ వచనం 41వ వచనం దగ్గర అక్కడ ఉంచండి. అక్కడ యేసుక్రీస్తు లాజరును లేపడానికి వచ్చాడు. లాజరును లేపడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తాడంటే ఒక మాట చెప్తాడు. ఇక్కడ 41వ వచనం, అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థనే చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తాడు? ఈ మాటలే. అయితే ఈ ప్రార్థనలో ఏమన్నాడు? నీవు నా మనవి విన్నందున నీ కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నా. ఈ మాట పలికే పని లేదు అని కూడా చెప్తాను. చూడండి కిందకి వెళ్ళిపోయావు. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాటలు చెప్పాను. అలాగైతే ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రశ్న ఏంటంటే, నీవు నా మనవి విన్నదంటే ఎప్పుడు ప్రార్థన చేస్తాడు యేసు ప్రభువు? ఇక్కడ ఈ యొక్క గొప్ప సూచక్రియ జరగడానికి ఎప్పుడు ప్రార్థన చేశాడు? ముందు చేశాడు. ముందు 4 రోజు టైం ఉంది. 4 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. 4 రోజులు ఒక గొప్ప సూచక్రియ చేయాలి ప్రభా, దేవునితో తన తండ్రితో మాట్లాడు. ఇది 4 రోజుల తర్వాత వెళ్తాను, 4 రోజుల తర్వాత అతను లెగాలి, మనుషులు చూసి నిన్ను మహింపరచాలి అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు. చేసేసి అందుకు ఈ మాటలు చెప్పేప్పుడు అక్కడికి వచ్చి చేసిన పని ఏంటంటే 43వ వచనంలో లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాను. అది అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఏమి జరగాలో దానికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. కాబట్టి మీ ప్రార్థనలు ఉండాలి. మీ ప్రార్థన దేని గురించి అయితే మీరు చేశారో దానిని ఆజ్ఞాపించాలి. మీకు చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ యొక్క సూత్రం మీరు మీ యొక్క దినదిన జీవితంలో, ప్రతిదిన జీవితంలో దాన్ని వాడుకుంటూ ఉండాలి. ఏ పరిస్థితిని మీరు మార్చాలి, ఆ పరిస్థితి మారునట్లుగా ఆ పరిస్థితితో మాట్లాడాలి. పరిస్థితితో మాట్లాడే ముందు ప్రార్థన మాత్రం చేయాలి. కాబట్టి ముందు ప్రార్థన చేయండి. చేసిందిగా అడిగాను ప్రభా అయిపోయిందని వెళ్ళిపోవద్దు. దేని గురించి అయితే మీరు అడిగారో ఆ పరిస్థితికి ఆజ్ఞాపించే అధికారాన్ని దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు నేను చేయు క్రియలు మీరును చేయుదురు గనుక, నేను చేయు క్రియలు మీరును చేదురు చేస్తారని చెప్పాడు. కాబట్టి నేను చేయాలి. ఆయన కొరకు, ఆయనకు రిప్రజెంటేటివ్గా ఉండాలి. మీరు వాక్యంలో చూసినప్పుడు, అపోస్తుల కార్యాల్లో చూసినప్పుడు పేతురు వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి భిక్షగాడికి ఆజ్ఞాపిస్తాడు తిన్నగా, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నాను అని చెప్పేసి. ఆయన ప్రార్థన చేశాడంటే, ప్రార్థన చేస్తూ మీకు ముందు వచనాలు చూస్తే కనపడుతుంది. వాళ్ళు ప్రతిదినము ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థనలు బయట ఆశ్చర్య సూచక్రియలు జరగాలి అని ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు అందుకనే ధైర్యంగా వెళ్ళి అంటాడు, నా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నా దగ్గర ఏముందో అది నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవుము, నడువుము అనేసి చెప్పేసి చేయబట్టుకుని లేపేస్తాడు. అక్కడ
అతనికి విశ్వాసం ఉంది. ఇడుకుంటూ లేపితే లేకపోతే ఏం చేస్తానని భయపడలేదు. ఆయనకు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో సంబంధము లేకపోతే రిలేషన్షిప్, ఆయనతో దగ్గరగా సహవాసం ఉంది కాబట్టి ఆయనకు ఆ విశ్వాసం ఉంది. అందుకు అక్కడ అది చెప్పగలిగాడు. హల్లెలూయా. ఇంకో విషయం, అపోస్తలుడైన పౌలు వెనక ఒక ఆమె వచ్చి ఎప్పుడు పీడిస్తుంది, నువ్వు మీ దేవుని యొక్క గొప్ప సేవకులు, దేవుని గొప్ప సేవకులు అంటే దయ్యం ఉందని గుర్తుపడి, నీకు యేసు ఆమె బయటికి రమ్ము అంటాడు, విడిచి పొమ్మంటాడు, ఆజ్ఞాపిస్తాడు. బయటకు వచ్చేస్తుంది దయ్యం ఆ సోది చెప్పే ఆమెతో దగ్గర. అయితే అది పోతుంది. కాబట్టి మీ ప్రార్థన జీవితము అంటే దేవునితో సంబంధము, సంభాషణ చేసే అలవాటు, ఆయనతో స్పెండ్ చేస్తున్నట్లయితే మీరు బయటకు వచ్చినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు అవి జరుగుతాయి. ఇవి నేర్చుకోవలసిన విషయం ఇది. మీకు అందుకే మీకు నేర్పిస్తున్నాను. కాబట్టి దేవుడు కూడా ప్రతి విషయాన్ని తన నోటి మాట ద్వారా సృష్టించాడని వాక్యము చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3, ప్రపంచములు దేవుని వాక్యము వలన అంటే దేవుని బైబిల్ ఉన్న వాక్యము వలన అని కాదు అర్థం. అయితే వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. హల్లెలూయా, దీని స్తోత్రం. ఇక్కడ ఏంటంటే త్రూ ఫెయిత్ we understand the worlds were made framed by the word of God. అక్కడ రేమన్ రాసిన, అక్కడ దేవుడు పలుకుట వలన సమస్తము సృష్టించబడ్డాయి. ఏమన్నాడు? సూర్యుడు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. ఆనాటి భాషను మనం అర్థం చేసుకోవాలి. నా యొక్క పరిస్థితిని నేను మెరుగుపడుదునుగాక, సమస్తము నాకున్న బంధకం విడిపోవునుగాక, విడిపోయినవి నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో. నాకున్నటువంటి అవిశ్వాసం పోవునుగాక, నేను విశ్వాసంలో జీవించదను. నాకున్నటువంటి ఈ శరీర బలహీనత యేసుక్రీస్తును గద్దిస్తున్నాను ముందు తీసుకుని అడిగి. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు, మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. కాబట్టి ఆ నామములో దయ్యములను వెళ్ళగొట్టాలి, ఆజ్ఞాపించాలి. నా నామములో స్వస్థత చేస్తే యేసు నామములో ముందు ప్రార్థన చేసుకున్న తర్వాత యేసు నామములో ఈ యొక్క రోగం నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీ యొక్క ప్రతి పరిస్థితి మీద మీకు ఆధిపత్యము, అధికారము ఉన్నది. దేవుడిచ్చిన అధికారం ఇది. అది మీరు విశ్వాసము ద్వారా దానిని పొందుకుంటారు. అది మీకు జరుగుతుంది విశ్వాసం ద్వారా. ముందు విశ్వాసం ఉండాలి, ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసంతో సూత్రము అనగా మీరు పలకాలు, మీరు చెప్పవలసిన విధానం. అయితే ప్రార్థనలో మీరు అడుగుచున్నారు, మీరు అందరూ అన్ని రోజు అడుగుతూనే ఉన్నారు. కొన్ని విషయాలు మీకు జరుగుతున్నాయి, చాలా విషయాలు జరగడం లేదు. కాబట్టి కొన్ని విషయాల్లో మీ ఆధిపత్యమును వాడుకోవాలి. దాన్ని వాడుకోకపోతే అవి మీకు జరగవు. ప్రతి పరిస్థితి మీ యొక్క ఆధిపత్యంలోనే ఉండాలి, మీ యొక్క అధికారంలోనే ఉండాలి, మీ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మీరు దేవుని కలిగిన ప్రజలు, దేవుడు మీలో నివాసం చేస్తున్నాడు, దేవుడు మీలో ఉన్నాడు. కాబట్టి మీ ఆధిపత్యం మీది కాదు, దేవునిదే. ఆ విశ్వాసం ఉండాలి. నేను చిన్నవాడిని కదా, నేను మొన్న దేవుని నమ్ముకున్నాను కదా, నాలో చాలా తప్పులు ఉన్నాయి కదా, నాలో ఇంకా సమస్యలు ఉన్నాయి, దేవుడు వింటాడా అంటే, దేవుని దగ్గరకు వస్తే నీ ప్రార్థన వింటాడని మీకు వాగ్దానం చేస్తున్నాడు. కనపడింది కదా, మంచి 8 చదువుకున్నాం. పిలువు, నీకు జవాబిస్తాను. నువ్వు పాపమైనా వింటాడు నీ మాటకి ప్రార్థన. నీలో పాపం ఉన్న వింటాడు, కానీ పాపం ఉందని నీకు తెలిసి నీ పాపాన్ని చెప్పుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నీ యొక్క పాపాన్ని ఆయన తీసేస్తాడు. ఒప్పుకున్న పాపం తప్పకుండా ఆయన తీసివేస్తాడు. నీవు దేని గురించి అయితే మారు మనసు పొందుతావో అది దేవుడి నుంచి తీసివేస్తాడు. అప్పుడు నీవు దేవునితో డైరెక్ట్గా ముఖాముఖిగా ధైర్యము కలిగి మనం మాట్లాడవచ్చు. దానికంటే ముఖ్యం ఏంటంటే యేసుక్రీస్తు మరి ఆ శిలువ మరణం ద్వారా ఇచ్చినటువంటి ఆ ద్వారము, మనం ధైర్యముగా ఆయన శిలువ మరణం బట్టి దేవుని సన్నిధికి వెళ్ళవచ్చును. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. మోషేతో దేవుడు చెప్తాడు, ఒకసారి
బండను కొట్టమంటాడు, నీళ్ళు వస్తాయంటాడు. కొట్టాడు, అయిపోయింది. దీన్ని చాలా విషయం చెప్పాలి, అన్నీ చెప్పడం సమయం కానీ రెండోసారి ఏమంటాడు, ఇది సంఖ్యాకాండము 20 అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 20 అధ్యాయము 8వ వచనము. అక్కడ ఎలా చెప్తాడంటే మాట చదువుకుంటే అర్థమవుతుంది. సంఖ్యాకాండము 28. నీవు కర్రను తీసుకోవాలి. నీవును నీ సహోదరుడైన ఆ కర్ర ఏంటో అధికారం అన్నమాట. మోషేకు ఆ కర్ర పట్టుకు ఒక అధికారంగా ఇచ్చాడు. ఇంక రాజు దగ్గర ఆ రాజదండం ఉన్నట్లు మోషేకు అధికారం ఇచ్చే కర్రను ఆ రోజు నుంచి ఉంచాడు. దాన్ని పట్టుకుని అందుకే కర్రను తీసుకొని, అధికారాన్ని తీసుకొని, ఇంకో అర్థం ఏంటంటే కర్ర ఏంటంటే నీకు నాకున్న అధికారం, యేసు నామములో ఉన్న అధికారమే మన కర్ర. హల్లెలూయా. యేసు నామములో ఉన్న అధికారం మన కర్ర. కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి, అందరూ పోగు చేయమంటాడు, పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. మరి మోషే మాట్లాడా? చెప్పండి, మాట్లాడా? కొంతమంది తెలియదేమో ఈ స్టోరీ. మాట్లాడలేదు. ముందుసారి ఏం చేశాడు? కొట్టాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే అది నీళ్లు ఇచ్చును, నీ వారి కొరకు నీళ్లను బండలను రప్పించి సమాజం వారిని పశువులను త్రాగుటకు ఇమ్ము. అప్పుడు ఆ కిందకి చదువుకుంటే ఏమర్థమవుతుందంటే ఆ బండ దగ్గరికి అడిగి ప్రాబ్లం చేస్తాడు మోషే. చాలా ఒక చిన్న తప్పు. దేవుడు దాన్ని బట్టి తనకి వాగ్దాన దేశంలోకి ప్రవేశం ఇవ్వలేదు. అసలు ఎన్నో అడుగుతాడు, దేవుడిని అడుగుతాడు, నో వే. మరి చాలా ప్రాధాన్యపడాడు, దయచేసి నేను క్షమించి వెళ్తానంటే నీవు వాగ్దాన దేశంలో ప్రవేశించవు, తప్పు చేసావు. అక్కడ చేసిన మాటల్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ద్రోహురాలని మాట అంటాడు. చూడండి రెండో మాట. నెక్స్ట్ వచ్చిన ద్రోహులారా వినుడి అంటాడు. ఆ మాట అనకూడదు. పాస్టర్లు కొంతమంది ఇలా ప్రజలతో ప్రసంగాలు చేసినప్పుడు అంటుంటారు, మీరు అవిశ్వాసం బూతులు మాట్లాడేస్తుంటారు కొంతమంది పాస్టర్లు. పర్మిషన్ లేదు, పాస్టర్లకు పర్మిషన్ లేదు. మీరు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. అందుకని ఆ పర్మిషన్ అది అయిపోకుండా ఏం చేస్తాడంటే, మేము ఈ బండలోని మీ కొరకు నీళ్లు రప్పింపవాలన్నా మేము చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని ఏం చేస్తాడు? నెక్స్ట్ వచనంలో కర్రతో కొడతాడు. 2 సార్లు కొడతాడు. మొదటికి వచ్చింది జరగలేదు, ముందుసారి ఒకసారి కొడితే వచ్చేసింది. కొట్టాడు, రాలేదు, 2తో కొట్టాడు. అయితే నీళ్లు వచ్చేసాయి. అయితే ప్రశ్న అడుగుతాను, మీకు జవాబు చెప్పండి, దాంట్లో ముగించుకుందాం. మోషే ఎందుకు ఆ యొక్క బండతో మాట్లాడలేదు తెలుసా? సుహాస్కి ఎక్కడి నుంచి తెలిసిందో మొత్తం చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. అవిశ్వాసం ఎక్కడ తెలిసింది నీకు? మాట కింద ఉంటుంది. అది 12వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనపోతిరి గనుక. ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్లో ఉంటుంది అక్కడ, and Lord spoke unto Moses, and because all of you believed me not, నన్ను నమ్మలేదు, మీరు విశ్వసించలేదు కాబట్టి ఎందుకు అన్నాడు ఆ మాట, వారిని మాట్లాడలేదు. అక్కడ మోషే ఏం చేయాలంటే బండ దగ్గరికి వెళ్ళి, నీకు దేవుని నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నీరు రా, బండ మాకు నీళ్ళు ఇవ్వు, నీవు రా అని చెప్పాలి. ఆయన దేని ఆధారంగా మాట చెప్పాలి? దేవుడు ఆయనకి చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఆ మాట చెప్పాలి. ఆ మాట మీద ఆయనకు విశ్వాసం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు మాట్లాడుకుని కొట్టావు. నీవు మాట్లాడితే నీళ్లు వస్తాయనే విశ్వాసం నీకు లేదు, అందుకే నువ్వు మాట్లాడకుండా దాన్ని కొట్టావు. అయినా నిన్ను అందరి ముందు నేను కించపరచకుండా నీళ్ళు ఇచ్చాను నీళ్ళు. అయితే ఇది నీకు పాపంగా ఉంటుంది, నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళకూడదు. ఇక్కడ మీకు చెప్పే మాట అంటే, మీకు చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి మీరు దేవుని యొక్క విషయాన్ని మీ యొక్క సమస్యతో మాట్లాడటం మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతి సమస్యతో మాట్లాడి ప్రాక్టీస్ ఎందుకు?
వాక్యం చెప్తుంది కాబట్టి ఈ కొండను లేపబడి సముద్రంలో పడవేయబడిన గాక అనే మాట చెప్పమని యేసుక్రీస్తు చెప్పినట్లుగా మీ పరిస్థితితో మాట్లాడినటువంటి విశ్వాసం మీకు ఉండాలి. ఎలా చేయొచ్చా ప్రార్థన మీకు అనే డౌట్ రాకూడదు. మీకు అడుగుతాను మళ్ళీ వచ్చేవారు. ఈ వారంలో మీరు చేశారా ఈ ప్రార్థన? మిమ్మల్ని అడగమంటా, వచ్చి ఇక్కడ చేయమంటాను, ఇక్కడ ఫ్రంట్కి వచ్చి ఏదైనా ఒక విషయాన్ని పెట్టి. అర్థమైందా మీకు? మీరు ప్రాక్టీస్ చేసినట్లు ముందు ప్రార్థన చేద్దాం, అడగండి ఏం కాదు, అడిగేసిన తర్వాత ఇది జరగండి. మూడోది, తప్పకుండా వందనార్పణ చేయాలి. బ్రింగ్ ఆల్ యువర్ ప్రేయర్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనలను తెలియచేయుడి. అంటే కృతజ్ఞత పూర్వకం అంటే ప్రార్థనలు చేసిన తర్వాత దేవువా నీవు నాకు ఇచ్చావనే మాటను తప్పకుండా పలికి కృతజ్ఞత చెల్లించి విశ్వాసముతో ఆయన సన్నిధి నుండి బయలుదేరినప్పుడు మీరు అడిగినవి మీకు దొరుకును, కలుగును, జరుగును. విశ్వసించాలి. ఏమంటాడంటే యేసు ఇంకో మాట, మీరు అడిగినవి మీకు దొరికినవని నమ్ముడి. అంటే చూడకుండానే దొరికిన నమ్మాలి. మీ చేతికి రాకుండానే మీకు అవసరం ఏదుందో, డబ్బులు కావస్తే డబ్బులు మీ దగ్గర రాలేదు, ప్రభా నాకు ఇచ్చావు, నాకు సహాయం చేసి నా పరిస్థితి ఈ మ్యాటర్ నుండి నన్ను సంపూర్ణంగా విడుదల చేశావు, నాకు సహాయం చేసిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అని విశ్వసిస్తూ మీకు ఆ విశ్వసించే సమయంలో సాతాను మీకు అవిశ్వాసం కలుగు చేస్తాడు. అవిశ్వాసం కలుగు చేస్తాడు. ఇందా పాడవన్నీ నామముల కన్నా ఆ 3 మాటలు 3 వచనాలు అన్ని వాగ్దానాలు వాక్యమే అది. ఆ మాటలు పాడుచున్నప్పుడు ఆ పాటలు మీ పాడరు నమ్ముచూ పాడండి, గొప్ప క్రియలు మీరు జీవితంలో చూడగలుగుతారు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేను చెప్పిన వాక్యానికి శీర్షిక ఏంటంటే మీ విశ్వాసమును పలకండి. మీ విశ్వాసం లోపల ఉండటం కాదు, విశ్వాసముతో పలకండి, విశ్వాసంతో మాట్లాడండి, విశ్వాసంతో మీ పరిస్థితులను ఆజ్ఞాపించండి. విశ్వాసంతో మీరు గొప్ప క్రియలు చేయడానికి మీరు చేసినట్లయితే మీరు గొప్ప క్రియలు చేస్తారనే సాక్ష్యాలు మీ దగ్గర ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా మీరందరూ విశ్వాసము మీరు విన్న మాటలు మీరు అర్థం చేసుకుని నమ్ముచున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రభానికి స్తోత్రం చెల్లించుకొంచున్నాను తండ్రి. ఈ మాటలు ప్రభాని యొక్క బిడ్డల యొక్క జీవితంలో మీరు స్థిరపరిచి మీరు మయం పొందాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా వారు విశ్వాసం కలిగి ఉండటమే కాకుండా విశ్వాసము ద్వారా క్రియ ద్వారా నమ్ముట ద్వారా తమ ప్రతి క్రియను చేయడానికి విశ్వాసమును మాట్లాడే ఆ యొక్క అర్థము సంపూర్ణ అగునట్లుగా నీ బిడ్డలను అందరూ మీరు బలపరచాలని మా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును ఆరాధించుగా. చక్కగా దేవుని వాక్యం ఉన్నాం, కానీ దీన్ని ఎంత మనం ప్రాక్టీస్లో పెట్టుకుంటే అంత దేవుని యొక్క దీవెనను మనం పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. చాలామంది ప్రాక్టీస్ చేసే క్రైస్తవులు తక్కువ. ఆమేన్. అందుకనే మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారు. ఆమేన్. అవును కదా, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఈ సంఘంలో ఉన్న వారందరూ కూడా ప్రాక్టీస్ చేసే క్రైస్తవులు ఉండాలని మా ఆశ. ఆమేన్. హల్లెలూయా. మీరు ఈ సన్నిధికి వచ్చి దేవుని సంతోషం దేవుని స్తుతిస్తారు. ఆమేన్. చాలామంది చెప్తే బాధపడతారని ఒక్కోసారి చెప్పడానికి బాధ అనిపిస్తుంది. దేవుని స్తుతించరు, దేవుని చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో ఆనందించరు. దేవుని సన్నిధిలో మీ ముఖాలు జిడ్డు ముఖాల్లాగా ఉంటాయి. దేవునికి ఇష్టం కాదు అది. ఆమేన్. దేవునికి ఇష్టం కాదు అది. ఆమేన్. నువ్వు సంతోషంతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆనందంతో దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి, నీ పూర్ణ హృదయాన్ని గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటాడు. అటువంటి హృదయంతో దేవుని సన్నిధికి రమ్మని దేవుడు మీకు తెలియజేస్తున్నా. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు మన జీవితంలో కార్యం చేయలేక కాదు, ఆయన కార్యం చేయకున్నట్లు ఆయన హస్తం కూర్చకాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదని దేవుడు వాక్యం చెప్తుంది. నా ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాలము నీ జీవితము దేవుడు నీ చేతులను పెట్టాడు. ఆమేన్. నీ కార్యం నీ దగ్గరనే పెట్టాడు. ఇంట్లోనే ప్రార్థన చేసి వచ్చి నీ కార్యం కొరకు నువ్వు ఆజ్ఞాపించినట్లయితే గొప్ప కార్యాన్ని చూస్తావని దేవుడు మనతో మాట్లాడినాడు. విన్న మీరందరూ కూడా దీవించబడ్డారు. ఈ సమయంలో మోషే గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన పాట పాడుతుండగా మనం దేవుని కానుక ఎప్పటి నుంచి చెప్తాను, నేను పాట పాడాలని ఆశ. ఆమేన్. ఆ చిన్న కొరకు నేను తీర్చాలి. ఆమేన్. హల్లెలూయా. అదే ఇంకొక కుర్రాడు ఉన్నాడు. ఎవరో చరణ్ ఉన్నాడా? నువ్వు 91 కీర్తన
కొంచెం 16 వచనంలో గబగబా నువ్వు చదివేది, నువ్వు చదవాలి, దేవుని వాక్యం చదవాలి, నీకు ఆశ ఉంది. ఏమేన్ నీ ఆశ కూడా తీర్చవలసిన బాధ్యత నాకు ఉంది. ఏమేన్ ఒకసారి నువ్వు వాక్యం చదివేగా మోషే గారు పాట పాడతారు, దేవుని మనం కానుకలు సమర్పించుకుందాం. ఏమేన్ ఆయన పాడుతున్నప్పుడు సంతోషంతో మనం చప్పట్లు కొడదాం. ఏమేన్ హల్లెలూయా. ఆయన స్వరం ఎలా ఉన్నదో నాకు తెలియదు, విందాం ఈ రోజున. ఏమేన్ హల్లెలూయా. తమ్ముడు చరణ్ త్వరగా టైం ఎక్కువైపోయింది. ఎక్కడికి రావాలి, నీకు చదవాలని ఆశ ఉంది కదా రా. 91 కీర్తనలో కనీసం మొదటి 4 వచనాలు చదువు. సౌండ్ మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి పైకి దగ్గరికి విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరుల నుండి ఆయన నిన్ను విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులకి వందనాలు. నేను గాయకుని కాదు, నేను ఫస్ట్ టైం పాట పాడుతున్నాను సంఘంలో నిలబడి. కానీ నాకు ఆశ దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ఆశ, నేను కోరుకుంటున్నాను. దేవుని మనకు వచ్చినా రాకపోయినా, స్వరం ఉన్నా లేకపోయినా, మనకి ఎటువంటి గొంతు ఇచ్చినా దేవుని స్తుతించడంలో ఉన్న ఆనందం, ఆ పరమానందం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అందరము స్తుతిందాం. పాట పాడటంలో కూడా సువార్త ఉన్నదని దేవుని వాక్యం బోధించబడుతుంది. అందరం ఈ యొక్క పాటను పాడుకుని మనం దేవుని మహింపరుద్దాం. మన జీవితం, మన వాక్యం అనేక రకాలుగా చెప్పబడుతుంది. దేవుని దాసులు సిద్ధపడి ఉండమని మనల్ని. ఈ లోకంలో మనము ఏది తీసుకుపోము, ఎంత సంపాదించినా కానీ మనం అందరం కూడా సిద్ధపడి ఉండమని వాక్యము దేవుని దాసులు ప్రతి వారము కూడా మనకి తెలియపరచబడుతుంది. వాక్యం ప్రతి ఒక్కరము ఈ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవై. హల్లెలూయా. థ్యాంక్ యూ. టైం లేదు, బయట హైట్ చేస్తాం.
దేవునికి చక్కగా పాడారు. దేవునికి స్తోత్రము. చాలా విలువతో కూడిన పాట. పాస్టర్ మనోహర్ గారు వచ్చి సమయం ఎక్కువ లేదు కనుక ఆయన చిన్న ప్రార్థన చేసి దీవించేస్తారు. హల్లెలూయా. ప్రభానికి నామ స్తోత్రాలు. తండ్రి, ఉదయకాలంలో మీ సంధికి వచ్చి మేము స్తుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి మీ యొక్క కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. మరొకసారి ఉదయకాలంలో ప్రభా విశ్వాసము అనే ఆ గొప్ప బహుమానం మాకు ఇచ్చారు. దాని ద్వారా మేము ఏమి చేయగలమో మీకు నేర్పించారు. ఎలా చేయాలో మాకు నేర్పించిన స్తోత్రాలు ప్రభా. వినిన వాక్యముని బిడ్డలందరూ కూడా మరి హృదయంలో తీసుకుని వెళ్ళి వారిని వాడుకొని దాని ద్వారా గొప్ప క్రియలు చేయడానికి వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కానుకలను దీవించి ఆస్వాదించి అనేకులకు ఇది ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభా మరి మేము వాడినట్లుగా మాకు కూడా సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరొకసారి మరి మనందరూ మరి ఈ యొక్క మరి కూడికను మరి ముగించుకొని తిరిగి మా గృహాలకు వెళ్ళబోచునుగా మీ సంధి మాకు తోడు ఉంచాలని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకు నేను ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అంత త్వరగా బయటకు వెళ్దాం, లేట్ అయ్యాం. వెనకాల వస్తుంటా డోర్ ఇక్కడ బ్లాక్